సన్నిధికి పరిగెత్తాలి, ప్రభువుని సన్నిధికి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తములో జయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యావరణమంతా మీరు ఆరిన నేలగా మీరు మార్చుచున్నందులకై నీకు స్తోత్రము నాయన. వర్షాన్ని మీరు ఆపినందులకై నీకు స్తోత్రము నాయన. తండ్రి, మబ్బులను తొలగించినందులకై నీకు స్తోత్రం ప్రభు. ప్రభు, ఆరిన నేలగా మీరు మార్చినందులకై నీకు స్తోత్రం. ఈ ఆవరణములోనికి నీ ప్రజలు నడిపిస్తున్నందులకై నీకు స్తోత్రము నా తండ్రి. ఈ వేదిక మీద మీరు నిలిచినందులకై నీకు స్తోత్రం ప్రభు. ఈ వేదిక మీద మీ స్తుతి సింహాసనం స్థాపించినందులకై నీకు స్తోత్రం. ఈ వేదిక మీద నుంచి రాత్రి మీరే నీ ప్రజలకి ప్రత్యక్షం కాబోతున్నారు ప్రభు. నీ సినిమ దర్శనం చూడబోతూ ఉన్నారు నాయన. సౌండ్ సిస్టమ్ ఇచ్చినందులకై నీకు స్తోత్రం. సౌండ్ సిస్టానికి సంబంధించినటువంటి ప్రభు నీ బిడ్డల్ని ఆపరేట్ చేస్తున్న నీ బిడ్డల్ని ధైర్యపరిచారు ప్రభు, నీకు స్తోత్రం. ఈ సౌండ్ సిస్టానికి సంబంధించిన వారిని మీరు ఆశీర్వదించారు ప్రభు, నీకు స్తోత్రం నాయన. వారిని ధైర్యపరిచి ఈ సిస్టమ్ అరేంజ్ చేసేదానికి తండ్రి మీరు నడిపించేందుకై నీకు స్తోత్రము నా ప్రభు. అయ్యా, ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రము నా తండ్రి. యవనస్తులను బట్టి నీకు స్తోత్రము నా తండ్రి. ప్రభు, నీకు వందనాలు 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 అయ్యా. అయ్యా, తొలకరి వర్షం, తడవరి వర్షం, పరిశుద్ధాత్మ వర్షం. అయ్యా, మేము తడిసి ముద్దవ్వాలి ప్రభు, నిన్ను మహిమపరచాలి నాయన. నీకు ఘనత, నీకు మహిమ. చేనిలో పైరు లేకపోయినా తండ్రి, తోటలో పొలములు లేకపోయినా నిశ్చలమైనటువంటి రాజ్యము కొరకు ఈ రాత్రి ఎవరైతే కూడి వస్తున్నారో నీ రాజ్యం నా తండ్రి వారికి దొరుకును గాక. నీ రాజ్య ఆశీర్వాదాలు వాడు పొందుదురు గాక. ఈ చినుకులు ఎవరి మీద పడుతున్నాయో వారు ఆరోగ్యవంతులగుదురు గాక. వారి కుటుంబాలు చిగురించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, మీరు ప్రారంభించారు ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని, మీరు ప్రారంభించారు ప్రభువా. అద్భుతమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించడం ప్రారంభించారు నా తండ్రి. అయ్యా, మా ప్రార్థనకి జవాబిస్తున్నదకై నీకు స్తోత్రము నాయన. వర్షం వచ్చినా వర్షం రాకపోయినా ఈ రాత్రి నిన్ను మహిమపరచాలి ప్రభు. ఈ రాత్రి ఈ మీటింగ్ జరుగును గాక. ఈ రాత్రి ఆఖరి సభ నీ నామములో జరిగించుచున్నదకై నీకు స్తోత్రం. రోషము కలిగిన దేవుడవు నువ్వు, మా దేవుడవు నాయన. ఇశ్రాయేలీయుల దేవుడవు నా తండ్రి, మా పక్షముగా ఉన్న దేవుడవు నీవు. అద్భుతమైనటువంటి కార్యాలు చేయుటకు నువ్వు సమర్థుడవు నాయన. తండ్రి, యావరణాన్ని మీరు ఏర్పరచుకున్నారు, యావరణములో మీరు సంచరిస్తున్నారు ప్రభు. నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రము నా తండ్రి. పరలోకములో నుంచి దేవదూతలు దిగ వస్తున్నారు ప్రభువా, నీకు స్తోత్రం. అయ్యా, నీతో కూడా వస్తున్నారు ప్రభువా. మా మధ్యలో నీ ఉన్నతులకై నీకు స్తోత్రం నాయన. మా మధ్యలో నీ ఉన్నతులకై నీకు స్తోత్రము నా తండ్రి. ఎర్ర సముద్రమున మోషతో కూడా తండ్రి మీరు ఉన్నారు ప్రభు. ఈ రాత్రి సంఘ పక్షముగా మీరు నిలిచారు, నీ సేవకుల పక్షముగా మీరు నిలబడ్డారు ప్రభు. నీ సేవకుల్ని ధైర్యపరిచారు, నీ సేవకుల్ని అభిషేకముతో నింపారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నామం పేరిట ప్రారంభిస్తూ ఉండగా పాటలు పాడుతున్నప్పుడు మీరు మహిమ తెచ్చుకునేంత, నేను స్తుతిస్తున్నప్పుడు నీకు ఘనత రావాలి ప్రభు. వాక్య పరిచర్య చేసేటప్పుడు మీరే మా మధ్యలో సంచరించాలి నా తండ్రి. నీకే సమస్తాన్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెబుదాం.
మన మీదికి ఆయన బలమైన హస్తమును చాపిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనతో కూడా ఉన్న ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మీటింగ్ ప్రారంభించుకుందాం. గొడవ చేసాం. నారాయణ తడవమా కాదు, పని చేసుకునేటప్పుడు తడవమా, ఎందుకంటే ఇంకా భయంకరంగా చేస్తాం. దేవుడు మనతో ఉన్నాడండి. ఆమె ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ఆ మందిరంలో ఉండేవాళ్ళు కూడా గ్రౌండ్ దగ్గర రావాలా. అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టడం కాదు, ఇక్కడికి రండి. ఇప్పుడు తెలుస్తుంది మీ సంగతి. ఆయన ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నారు మీరు? ఏసై ఇక్కడ ఉన్నాడు. ఆ పిల్లలు అందరూ వచ్చేయండి. మరి వర్షం వస్తే పిల్లలకి సంతోషం కదా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆమేన్. హల్లెలూయా. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయని, గుండె చెదరిన వారిని బాగు చేయని, వారి గాయములనియో కట్టుచున్నవాడని, వారి గాయములనియో కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. కబడి కొడతారు. ఆమేన్. గానము చేయుటయే మంచిది. కట్టుచున్నవాడని యెరూషలేము. ఆమేన్, ఆమేన్. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే
స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని యేసయ్యా తెలియచేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియుండలేదని ఏ జనముకి లాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రార్థన చేసుకొని కొన్ని పాటలు పాడుకొని దేవుని వాక్యాన్ని విందాం. అందరూ నిలబడుకో, అందరూ నిలబడు. నేను అక్కడనే కూర్చుంటా. ప్రయాణం చేసి వచ్చాను కదా, తాడు పట్టేసి పైకి పోతాం. మీరు ఇక్కడే ఉన్నారు, మేము పైకి పోతాం. ఇంకా మైక్ తీసుకొని ప్రేస్ చేయండి. స్తోత్రాలు చెప్పి అబ్బాయి వాక్యం ఉండాలి. అంతేనా